ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఈ రోజు శాసన మండలిలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై వైఎస్ఆర్సీపీ సభ్యులు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బకాయిలు ఎందుకు చెల్లించడం లేదని సభ్యులు నిలదీశారు. దీంతో వైఎస్ఆర్సీపీ సభ్యులకు సమాధానం చెప్పలేక మంత్రులు నారా లోకేష్, డోలా బాల, వీరాంజనేయులు ఎదురుదాడికి దిగారు. ఈ క్రమంలో మంత్రి లోకేష్ గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 4,000 కోట్ల బకాయిలున్నాయని చెప్పారు. స్కూల్స్ లో మౌలిక సదుపాయాలు లేవని, కూటమి ప్రభుత్వంలో సదుపాయాలు కల్పిస్తున్నామని అన్నారు. ఆయన వ్యాఖ్యలపై మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. లోకేష్ కు దమ్ముంటే బకాయిలు ఉన్నట్టు నిరూపించారని బొత్స సవాల్ విసిరారు. గత టీడీపీ పాలనలో పాఠశాలలు పట్టించుకున్న పరిస్థితే లేదన్నారు. దీంతో మంత్రి లోకేష్ సమాధానం చెప్పలేక సైలెంట్ అయిపోయారు. అనంతరం మండలిలో బొత్స మాట్లాడుతూ, మేం మీలాగా ఈనాడు ఎన్టీఆర్ భవన్ లెక్కలు చెప్పడం లేదు. విద్యా వ్యవస్థను ఈ ప్రభుత్వం భ్రష్టు పట్టించుంది. ఈ ప్రభుత్వంలో విద్యా వ్యవస్థ మనుగడ సాగిస్తుందని ప్రజలకు విశ్వాసం లేదు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఫీజు రియంబర్స్మెంట్ 2 వాయిదాలు మాత్రమే పెండింగ్ ఉన్నాయి. నేను రికార్డుల్లో లెక్కల ప్రకారమే మాట్లాడుతున్నాను. సత్య దూరమైన మాటలు మాట్లాడాల్సిన అవసరం లేదు. మీకు వీలైతే అధికారులను పిలిపించండి, ఇక్కడే వాస్తవాలు తేలుతాయి. ఈ ప్రభుత్వం వచ్చాక ఎన్ని ప్రైవేట్ జూనియర్ కాలేజీలు వచ్చాయో లెక్కలు తీయండి. కొత్తగా ఒక్క ప్రభుత్వం జూనియర్ కాలేజ్ తీసుకురాలేదు అంటూ ఘాటు విమర్శలు చేశారు.